శాస్త్రాలు చెబుతున్నాయి. గృహస్థుడు ఒక వ్యక్తి గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి ముఖ్య కారణము తన యొక్క పరివారాన్ని, సంతానాన్ని వృద్ధి చేసుకోవడం గృహస్థాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి గృహస్థుడు తన యొక్క కుటుంబాన్ని ఎట్లా వృద్ధి చేస్తాడు అంటే, గృహస్థుని యొక్క కుటుంబము సమాజం ద్వారా, ఈ యొక్క ప్రకృతి ద్వారా, వాతావరణం ద్వారా, దేవతల ద్వారా గృహస్థుని యొక్క గృహం అనేటువంటిది నడుస్తుందంట. గృహస్థునికి లభించేటువంటి సమస్త శక్తులకు కారణమంతా కూడా ఆ యొక్క గృహస్థునిలో ఉన్నటువంటి, ఆ ఇంట్లో ఉన్నటువంటి గార్హపత్య అగ్ని ద్వారా ఆ గృహస్థుని యొక్క సమస్త కార్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే గృహస్థుని ఇంట్లో ఉన్నటువంటి అగ్నికి గార్హపత్య అగ్ని అని చెప్పారు. ఈ గార్హపత్య అగ్ని ఏం చేస్తుందంటే గృహస్థునికి సమస్త ఐశ్వర్యాలు తీసుకొస్తుందంట. ఇంట్లో వచ్చేటువంటి అతిథులు, విద్వాంసులు, యోగులు, వారికి సేవ చేయడం, వారికి ధర్మకార్యాలకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లకు, వృద్ధులకు సేవ చేయడం, వాళ్ళని చూసుకోవడము, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చూసుకోవడం, ఇట్లా గృహస్థుని ఇంట్లో రకరకాల పనులు ఉంటాయి, రకరకాల బాధ్యతలు ఉంటాయి. అందుకే గృహస్థునికి భారతీయులు సంపాదించేటువంటి ధనాన్ని లక్ష్మి అని చెప్పారు, ఐశ్వర్యం అని చెప్పారు. కానీ ఈ యొక్క మన అమెరికా, యూరోప్ తీసుకుంటే వాళ్ళంటే మిలియన్స్ అని అంటూ ఉంటారు. ఎందుకు అట్లా బిలియన్స్ అంటారు? మనము లక్ష్మి కావాలి అంటాం, సౌభాగ్యం కావాలి అంటాం, ఐశ్వర్యం కావాలని మనం అంటాం. ఎప్పుడైతే ధనము ధర్మంతో మమేకమవుతుందో, ధనాన్ని ఎప్పుడైతే ధర్మకార్యాలకు ఖర్చు పెడతామో, మనం సంపాదించేటువంటి ధనము ధర్మకార్యాలకు ఎప్పుడైతే ఉపయోగపడుతుందో అది లక్ష్మి అవుతుంది అని చెప్పారు. దాన్నే ఐశ్వర్యము అని కూడా అంటారు. ఎందుకంటే ఈ యొక్క భారతీయుల యొక్క ధనాన్ని దేవతలు భుజిస్తున్నారు. ఎట్లా భుజిస్తున్నారంటే అగ్నిహోత్రము ద్వారా అగ్నిలో వేసినటువంటి ఆవుతులను ఆ దేవతలు స్వీకరిస్తూ ఉన్నారట. అందుకే భారతీయుల యొక్క ఈ యొక్క ధార్మికులు, ధర్మాత్ములైనటువంటి గృహస్థుల యొక్క ధనాన్ని లక్ష్మి అని చెప్పారు, ఐశ్వర్యము అని చెప్పారు. ఈ యొక్క ఐశ్వర్యము అందరికీ ఉపయోగపడుతుందట. భారతీయ గృహస్థుని యొక్క ఐశ్వర్యం ద్వారా అటు సన్యాసి బతుకుతాడు, ఇటు వానప్రస్థి బతుకుతాడు, అటు బ్రహ్మచారి బతుకుతాడు, సమాజం కూడా బతుకుతుంది అని చెప్పారు. అందుకే ఈ యొక్క ధర్మానికి ఉపయోగపడేటువంటి ధనమంతా కూడా ఐశ్వర్యము అని చెప్పారు. అందుకే సంతాన లక్ష్మి, ఐశ్వర్య లక్ష్మి, ఈ లక్ష్మి, ఆ లక్ష్మి అని చెప్పి ఎన్నో ప్రతిదానికి ఒక దేవతను తయారు చేసి పెట్టారు, ఇన్ని రకాల దేవతలు. కాబట్టి భారతీయుని దగ్గర ఇన్ని రకాల లక్ష్మిలు ఉండేటువంటి. కానీ ఈరోజు చూసుకుంటే మన దేశంలో ఆ యొక్క పరంపర అనేటువంటిది తుడిచిపెట్టుకొని పోతుంది. సంతానం అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది. సంతానం అనేటువంటి లక్ష్మి అంతా కూడా లేకుండా పోతుంది. పశువులు ఉండడం కూడా లక్ష్మి అని చెప్పారు. ఇంటికి అతిథులు రావడము, చుట్టాలు రావడం, బంధువులు రావడం, అది కూడా లక్ష్మికి ప్రతీక అని చెప్పారు. అట్లా లక్ష్మికి ప్రతీకగా మన గృహస్థుల యొక్క ధనము ధాన్యలక్ష్మి అని చెప్పారు. సంచులు ధాన్యం ఉండేటువంటిది. ఇప్పుడు ఆ పరంపర అంతా పోయింది. భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య చూసుకుంటూ, ఒకరికొకరు చూసుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఒక రకమైనటువంటి అశాంతితో కూడుకున్నటువంటి జీవితాన్ని మనం అంతా కూడా అనుభవిస్తున్నాం. ఇందుకు దానికి కారణం ఏంటంటే ద్రవ్యం, కేవలం ధనం పోబడింది. ఆ ధనం అనేటువంటిది, ఆ ధనాన్ని ఐశ్వర్యంగా, లక్ష్మిగా మార్చేటువంటి యొక్క యజ్ఞ ప్రక్రియ ఏదైతే ఉందో అది మరుగున పడిపోయింది. దానివల్ల ధనము మాత్రమే ఈరోజు మన గృహాలలో ఉంది, అంతే. ధనము అంటే ద్రవ్యము, అదొక పదార్థము, డ్రై అని చెప్పారు. ఎప్పుడైతే ధనాన్ని మనం ఇతరులకు ఇస్తామో ఆ ధనం కాస్త పోయి దానం అవుతుంది. నీ దగ్గర ఉంటే ధనం అవుతుంది, నువ్వు ఇతరులకు ఇస్తే అది దానం అవుతుంది. సత్కార్యాలకు, ధర్మానికి ఉపయోగపడితే అది ఐశ్వర్యం అవుతుంది అని చెప్పారు. కాబట్టి ధర్మ కార్యాలకు ఉపయోగించడమే ధనము యొక్క శాశ్వతమైనటువంటి ప్రయోజనము అని చెప్పారు. ఒక వ్యక్తి ధనాన్ని సదుపయోగం చేస్తున్నాడంటే
తినడము, తాగడము, జల్సాలు చేయడము, కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవడము, కొత్త కొత్త ఆస్తులు సంపాదించడము, ఇది ధనం యొక్క సదుపయోగం అని చెప్పలేదండి శాస్త్రాల్లో ఎక్కడ కూడా. ధనం యొక్క సదుపయోగము ధర్మ కార్యాలకు ఆ యొక్క ధనాన్ని వినియోగించడం అని చెప్పారు. కాబట్టి పరిశ్రమ ద్వారా, నిరంతరం శ్రమించడం ద్వారా మనం ధనాన్ని సంపాదిస్తాం. ఆ సంపాదించినటువంటి ధనము ఎట్లా ఖర్చు అయిపోతుందంటే వ్యసనాల వల్ల, అవివేకం వల్ల ధనము వృధా అయిపోతుందంట. ఎవడైతే వ్యసనపరుడో, ఎవడైతే సోమరివాడో వాడి దగ్గర నుంచి లక్ష్మి నిరంతరం కూడా వెళ్ళిపోతూ ఉందంట. కాబట్టి ధనాన్ని వివేకంతో ఖర్చు పెట్టాలి అని చెప్పారు. సంయమన జీవితము గడిపేటువంటి వ్యక్తి దగ్గర ధనం అనేటువంటి స్థిరంగా ఉంటుంది అని చెప్పారు. ఆ ధనాన్ని ఆ ధర్మ కార్యాలకు నిత్యము వినియోగిస్తూ ఉంటే ఆ ధనము ఆ ఇంట్లో శాశ్వతంగా, స్థిరంగా, నిరంతరము వృద్ధి చెందుతూ ఉంటుంది అని చెప్పి మన శాస్త్రకారులు చెప్పారు. అందుకే మన రాజుల దగ్గర, రాముల దగ్గర, కృష్ణుడి దగ్గర, మహాభారతం తీసుకున్న, రామాయణం తీసుకున్న వారి దగ్గర కోట్ల మందికి, లక్షల మందికి ఇచ్చేటువంటి ధనము సమృద్ధిగా ఉండేటువంటిదంట. ఎందుకు అంటే ధనము యొక్క ప్రయోజనము యజ్ఞం చేయడమే అని చెప్పారు మరి శాస్త్రాలు. ఎందుకు ఈ భూమి మీద నేను అందరికీ ఇంత ఐశ్వర్యం ఎందుకు ఇచ్చాను, ఇన్ని సంపద ఎందుకు సృష్టించాను అని చెప్పి ఆ యొక్క భగవంతుని అడిగితే, మీరు ధర్మ కార్యాలు చేయడానికి, మీరు యజ్ఞాలు యాగాలు చేయడానికి, మీరు దానం ధర్మం చేయడానికే నేను ఈ యొక్క సంపదను సృష్టించాను. ఈ యొక్క సంపదల యొక్క ప్రయోజనము, అంతిమ యొక్క లక్ష్యము మీరంతా కూడా ధార్మికులుగా తయారు కావడమే ఈ యొక్క సంపదల యొక్క లక్ష్యము అని చెప్పారు. కాబట్టి అగ్నిహోత్రము చేయడము, దాన ధర్మాలు చేయడం వల్ల మన యొక్క మానసిక ఉన్నతి కలుగుతుంది, ఆత్మికమైనటువంటి పరిశుద్ధత అనేటువంటిది కలుగుతుంది. మనలో ఉన్నటువంటి లోభగుణం ఏదైతే ఉందో అదంతా కూడా ఈ యజ్ఞంలో అంతిమంగా ఏ విధంగా బూడిద మిగిలిందో అదే విధంగా మనలో ఉన్నటువంటి ఆ లోభగుణం అంతా కూడా బూడిదైపోయి మనలో త్యాగం అనేటువంటిది నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనిషిలో త్యాగం అనేటువంటిది పెరుగుతుందో వాడు దినదిన ప్రవర్తమానంగా ఆ యొక్క పూర్ణమి చంద్రుడు ఏ విధంగా రోజు రోజు అభివృద్ధి చెందుతూ ఉంటాడో వాడు నిరంతరం వాళ్ళు దైవీ శక్తులు అనేటువంటి వికసిస్తూ ఉంటారు. ఇక వాడు సంపాదించాల్సిన అవసరం లేదు, డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, జమ చేయాల్సినటువంటి అవసరం లేదు. వాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ డబ్బే ఉంటుందంట. ఎక్కడ పోయినా వాళ్ళకి అన్ని సంపదలు వస్తూ ఉంటాయి. అందుకే జ్ఞానాన్ని కూడా ఐశ్వర్యము అని చెప్పారు. కాబట్టి ఏ ఇంట్లో సంతానానికి సరైనటువంటి విద్య, జ్ఞానము, ఆ ఇంట్లో బంధువులు వచ్చిపోతూ ఉండాలి, చుట్టాలు వచ్చిపోతూ ఉండాలి, అతిథులు వచ్చిపోతూ ఉండాలి, విద్వాంసుల సత్కారం జరుగుతూ ఉండాలి, పశువులకు, పక్షులకు ఆ ఇంటి నుంచి తిండి దొరుకుతూ ఉండాలి, నిరంతరం ధర్మ కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు ఆ ఇంట్లో జరుగుతూ ఉండాలి. అదే ఐశ్వర్యము అని చెప్పారు. ఆ ఐశ్వర్యము మన ఇంట్లో ఉండేది ఒకప్పుడు, అందరి ఇంట్లో ఉంది. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరి ఇంట్లో వచ్చి ప్రతిసారి పండుగ వచ్చినా ఏది వచ్చినా అందరూ తినడము, కలిసిమెలిసి వండుకోవడము, భోజనం చేయడము, అట్లా దానం ధర్మం చేయడం, పశువులను పోషించడం, ఇలాంటివన్నీ కూడా ఉండేవి. అవి ఉన్నన్ని రోజులు ఆ మనుషులందరూ కూడా కలిసి ఉన్నారు, కలిసి బతికారు, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా. మానసికమైనటువంటి బలం అప్పుడు చాలా ఉండేది. మానసికమైనటువంటి సంతోషము, మానసికమైనటువంటి ఆనందం అనేటువంటిది ఆ కాలంలో ఉండేది. ఈ కాలంలో ధనం ఉంది కానీ మానసికమైనటువంటి ఆనందము, బలము, శాంతి, ప్రసన్నత, ఈ ఆనందం ఏది కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. కాబట్టి కేవలం ధన సంపాదన ఏదైతే ఉందో అది ఒక వస్తు రూపకంగా ఉంటుంది మన ఇంట్లో తప్ప దానివల్ల ఏదైతే మ్యాజిక్ జరగాలో ఆ మ్యాజిక్ అనేటువంటిది జరగదు. ఆ మ్యాజిక్ జరగాలి అంటే దాన్ని మనము ధర్మ కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి, ధార్మికమైనటువంటి పనుల్లో దాన్ని నిరంతరం మనము వినియోగిస్తూ ఉండాలి. ఆ యొక్క లక్ష్మి యొక్క లక్ష్యము మనము అంతిమంగా భగవంతుని పొందడమే. నిరంతరము ఏ వ్యక్తి అయితే నిరంతరము భగవంతుని సాయుధ్యంతో ఉండి భగవంతునికి నచ్చినటువంటి ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటాడో అతనితో నిరంతరం భగవంతుడు నడుస్తూ ఉంటాడంట. అతని వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ ఉంటూ ఉంటాడు. కాబట్టి అతని జీవితంలో
ఏ విధమైనటువంటి అభావం అంటారు, ఏ విధమైన అభావం ఉండదంట. ఇది లేదు, అది లేదు, ఇది కాలేదు, అది దొరకలేదు, ఇది ఉంది, అది లేదు అనేటువంటి లోటుపాట్లు ఏవి కూడా వారి జీవితంలో ఉండవు అని చెప్పారు. కాబట్టి మనిషికి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, సంపూర్ణమైనటువంటి సుఖాన్ని కలిగించడానికి ఒక గొప్ప సాధనము ఈ యొక్క అగ్నిహోత్రము అని చెప్పారు. కాబట్టి నిరంతరం మనిషి అగ్నిహోత్రం చేసి ఏం చేస్తున్నాడు? భగవంతుడు మనిషి ద్వారా ఈ అగ్నిహోత్రాన్ని ఎందుకు చేయిస్తున్నాడు అంటే మనిషిలో ఉన్నటువంటి స్వార్థాన్ని నాశనం చేసి అతనిలో త్యాగాన్ని పెంపొందించడానికి భగవంతుడు మన ద్వారా ఇది ప్రాక్టీస్ చేయిస్తున్నాడు, ఈ అగ్నిహోత్రాన్ని. కాబట్టి ఈ అగ్నిహోత్రానికి ఇచ్చినటువంటి వస్తువులన్నీ ఆ భగవంతునివే. ఇందులో మనం సంపాదించింది ఏమీ లేదు. ఆ సంపాదించే సామర్థ్యం ఇచ్చింది కూడా మళ్ళీ భగవంతుడే. సంపాదించడానికి సామర్థ్యం ఇచ్చాడు, అగ్నిహోత్ర వ్యవస్థ ఏర్పరిచాడు, మన ద్వారా ఈ యొక్క అగ్నిహోత్రం చేయిస్తున్నాడు. ఇవన్నీ జయించి ఆఖరికి మనకు ఆత్మోన్నతి కలిగిస్తున్నాడు, మానసిక శాంతిని కలిగిస్తున్నాడు, అంతిమంగా మోక్షానికి అవసరమైనటువంటి మార్గాన్ని కూడా ప్రశస్తం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అగ్నిహోత్రము మన జీవితానికి ఒక నావలాగా, ఒక చుక్కానిలాగా పనిచేస్తుంది. ఈ నావ మీద ఎక్కి ఈ సంసారంలో ఉన్నటువంటి సమస్త దుఃఖాలన్నిటిని కూడా దాటుకొని మోక్షం అనేటువంటి ఒడ్డును చేరుకోవడమే మన యొక్క జీవితం యొక్క లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా అగ్నిహోత్రం చేస్తూ అగ్నిహోత్రం చేసేటువంటి వ్యక్తులతో సాన్నిధ్యాన్ని పొందాలి అని చెప్పాడు. సత్సంగంలో పాల్గొని మంచి వ్యక్తులతో సాంగత్యాన్ని కలిగి ఉండడం, బుద్ధిమంతులతో సాంగత్యాన్ని కలిగి ఉండడం, విద్వాంసులతో సాంగత్యం కలిగి ఉండడం కూడా ఐశ్వర్యానికి కారణము అని చెప్పారు. మూర్ఖులతో, వ్యసనపరులతో, లంపటులతో, నిరంతరం సాంసారికమైనటువంటి విషయాలు మాట్లాడేటువంటి వ్యక్తులతో సాంగత్యం కలిగి ఉండడం దుఃఖానికి కారణం అని చెప్పారు. సాంసారిక విషయాలను మనం వదిలేసుకొని శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను నిరంతరం చింతిస్తూ ఉంటే మన యొక్క మానసిక ఐశ్వర్యం పెరుగుతుందంట. మానసిక భౌతిక ఐశ్వర్యం అంటే ఏమిటంటే జ్ఞానమే ఐశ్వర్యము అని చెప్పారు. బిలియనీర్స్ అంతా కూడా డబ్బు కోసం ఆలోచించారటండి. మనం ఏదో వీడియో చూశారు. బిలియనీర్స్ అంతా కూడా ఐడియాస్ గురించి ఆలోచిస్తారు. డబ్బు ఎట్లా వస్తుందని ఆలోచించారు. ఐడియాస్ అంటే ఏ ఐడియాస్ వల్ల ఎక్కువగా డబ్బు సృష్టించగలుగుతామని చెప్పారు. సామాన్యులే డబ్బు గురించి ఆలోచిస్తారు. ఇక కొద్దిగా ధనం ఉన్న వాళ్ళంతా కూడా ఏది కొనుక్కుందాం, కారు కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, ఇవి ఆలోచిస్తారు. కానీ కోట్లు, లక్షల కోట్ల సంపదను సృష్టించాలనుకున్నటువంటి బిలియనర్స్ అంతా కూడా వాళ్ళందరూ కూడా ఐడియాస్ పంచుకుంటూ ఉంటారు. మీకు అందరికీ తెలుసు, బిల్ గేట్స్ అది వాళ్ళు పెడతారు, వారెన్ బఫెట్ అదొక బఫెట్ ప్రోగ్రామ్ పెడతాడు. అందులో టికెట్ కొనుక్కోవాలంటే ఒక $1000 $2 ఉంటే టికెట్స్ ఇస్తారు. అక్కడ ఏముండదండి, పోయి కూర్చొని బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలని ఐడియాస్ షేర్ చేసుకుంటూ ఉంటారు అవన్నీ. కాబట్టి అమెరికాలో కల్చర్ ఉంది, అందుకే అక్కడ మిలియన్స్ ఉన్నాయి. కానీ భారతీయులంతా కూడా ఎప్పుడు కూడా డబ్బు 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 ఆలోచిస్తారు తప్ప ఆ డబ్బు ఎట్లా వస్తుందో దానికి అవసరమైన ఉపాయాలు ఏంటో అనేటువంటివి ఎవరు కూడా ఆలోచించారు. కాబట్టి మనము చింతన చేస్తే అలాంటి ఆలోచనల గురించి మనము చింతన చేయాలి. అలాంటి ఆలోచనలు మనకు ఉన్నప్పుడు సంపద అనేటువంటిది మనకు వరదలాగా మన ఇంట్లో ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా అగ్నిహోత్రం చేసి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఆ యొక్క ధార్మిక కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులకు కూడా చేయూతను అందించినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితం అనేటువంటిది ఐశ్వర్యంతో నిండిపోతుంది. ధన్యవాదాలు. ఆశీర్వాదం.